సంవత్సరాలు అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు, కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. ఇది కాకుండా ఏదైతే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు, నేను చూపించాను, దానికి కూడా కొంత వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇవి నెక్స్ట్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి వస్తాయి. అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం. మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో పెట్టి అదే మరి కౌన్సిల్లో కూడా పెట్టి రద్దు చేయించాం. రెండోది పెన్షన్ 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం. ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం, అది కూడా మనం అమలు చేశాం. ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం. 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం. స్కిల్ సెన్సస్ పెట్టాం. ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని ఎక్కడా చేయని విధంగా, ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం. దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం. ఆగస్టు 15వ తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మొన్ననే ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం. దాంట్లో మనం అందరం కూడా క్లియర్గా ఉండాలి. ఒక ట్రూ స్పిరిట్తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి. దానికి కూడా మనం ముందు తీసుకెళ్దాం. ఇవి కాకుండా మనకి ఇంకా సూపర్ 6లో కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలి, మనం కూడా కష్టపడాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. 2 మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ 2 కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు మనం 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. నేను చెప్పాను, మొత్తం వాస్తవాలు మీ ముందర పెట్టాను. ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం. రెండోది, ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా, ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక్క పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది. ఆ తపన ముందు నడిపిస్తుంది. మూడోది బీజేపీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవసానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి. ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమైనా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్,
వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుంది అనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారిని కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే, దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లు అయితే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం, టోల్ పెడితే ఎవరు పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, అంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్లు, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్, 8 లేన్, ఇప్పుడు 16 లేన్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో 16 లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి. హైదరాబాద్ టు బెంగళూరు అయితే 12 లేన్ వేస్తా ఉంటున్నారు, ఢిల్లీ టు ఆగ్రా అయితే 16 లేన్స్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు. మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 3000 కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి. నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం. పేదవాళ్ళకు సంక్షేమం చేయాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి. నేను కూడా పదే చెప్తున్నా, జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తా. ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాలి. మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం చేయగలుగుతాం, మీడియం టర్మ్లో ఏం చేయగలుగుతాం, లాంగ్ టర్మ్లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నాం. ప్రతి ఒక్క పైసా మీ సంక్షేమానికి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం, మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం. దేశంలో ఏ రాష్ట్రం సంపాదించినంత సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను. నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, చాలా మీటింగ్లో చెప్పాను. ఈరోజు మీకు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. నేను అదే మీకు చూపించింది. అప్పు పడింది, పెరిగింది, పరకాపిట అప్పు పెరిగింది, పరకాపిట ఆదాయం తగ్గింది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా 6.5% అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని, లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా. ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం. టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది. ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో, ఏ హామీలైతే ఇచ్చామో, సూపర్ 6లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే
కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి. అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలల్లో బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరూ ఆలోచనలు తీసుకుంటాం. ఫైనల్గా అందరినీ ఒకటే కోరుతున్నాం, మేము ఈ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి, చెప్పండి, డిస్కస్ చేయండి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు, ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీకు అండగా ఉంటాం. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇదే కానీ గవర్నమెంట్ 19లో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు, దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది, 9లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ 14లో అయినాయి, 14లో విభజన జరిగింది. కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలే, ఇంత స్వార్థంతో ఆలోచించలా, ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు. అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణ చేయించాము, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్తో కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు. ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది. దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వివరంగా ఆర్థిక వ్యవస్థ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కావాలంటే కొంతమంది సభ్యులు వివరణ కోరవచ్చు, ఎక్కువ మంది కాదు, 4-5 మెంబర్స్. సోమిరెడ్డి గారు. నమస్కారం దిశ. నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం